ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే చాలు అమ్మ వాటిని ఇట్టే మిక్సీ పట్టి ముట్టీలు చేసేది. చాలంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ అరటికాయ కొబ్బరి ముట్టీలు. అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకొని వేడివేడి పప్పుచారు దాంట్లో వేసి కొద్దిగా నెయ్యి తగిలించి ఈ ముట్టీలు నంచుకొని తింటే ఉంటుంది. ఆహా! అమోఘం అంటే అమోఘం. మీద మంచి రంగుతో కనిపిస్తూ లోపల మెత్తగా నములుతూ ఉంటే నాలుకకి కమ్మటి రుచినిస్తాయి. మరి ఈ అరటికాయ కొబ్బరి ముట్టీలని చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను 2 అరటికాయలను తీసుకున్నాను. ఒక కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఈ అరటికాయలని హాఫ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా షాహీ జీరా, ఒక ఇలాచి, 2 నుంచి 3 లవంగాలు వేసుకుంటున్నాను. దీంతో పాటు కొద్దిగా పుదీనా, ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, అలాగే ఈ కొబ్బరికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా కనిపించిన విధంగా మిక్సీ పట్టుకున్నాను. మనం ఇందాక ఉడికించుకున్న అరటికాయని అది చల్లారాక కనిపించిన విధంగా పొట్టు తీసేసుకొని చేయితోనే మనము మ్యాష్ చేసేసుకోవాలి. అయితే అరటికాయ ఎక్కువగా ఉడకకుండా చూసుకోండి. ఇలా మనం చేయితో మ్యాష్ చేసే వీలుగా అరటికాయ ఉండాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఈ అరటికాయ దాంట్లో వేసేసుకోవాలి. అయితే దీంతో పాటు మనము హాఫ్ కప్పు పుట్నాలను కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. నేను హాఫ్ కప్పు పుట్నాలని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇది మెత్తగా పొడి పట్టేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. పుట్నాలు, అరటికాయ, కొబ్బరి మిశ్రమం ఇవి 3 మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం బాల్స్ చేసే వీలుగా ఈ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. అయితే పిండి మరీ తడిగా ఉండకుండా కొంచెం గట్టిపాటిగా ఉంటే మనకి బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇది మరీ మెత్తగా తడిగా అనిపించినా దీంట్లో పుట్నాల పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి. దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఈ బాల్స్ మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కానీ చిన్న సైజులో చేసుకోండి. అప్పుడు లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని నూనె వేడయ్యాక ఆ నూనెకి సరిపడా ముట్టీలు ఒక్కొక్కటిగా వేస్తూ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ముట్టీలని మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొబ్బరి వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే కొబ్బరి కారణంగా ఇవి విరిగే అవకాశం ఉంటుంది. సో ఈ కొద్దిపాటి ఆయిల్లో మనము ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాక ఇంకొక వైపు ఫ్లిప్ చేసేసుకొని లోపల మంచిగా వేగేంత వరకు బయట మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో. కొబ్బరి వల్ల ఆయిల్లో నురుగు రావడం జరుగుతుంది. ముట్టీలు వేగిన కొద్దీ ఆ నురుగు తగ్గుతుంది. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. అయితే ఈ కమ్మటి ముట్టీలని వేడివేడిగా తినడం కంటే చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ so much for watching.